హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ గురించి నేర్చుకుందాము. అదేవిధంగా ఎస్క్యూఎల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అయినటువంటి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్ కమాండ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనుకున్నాం కదా, అందులో ఎస్క్యూఎల్ అనేది ఒకటి. సో ఈ ఎస్క్యూఎల్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ బేస్ చేసుకొని ఎస్క్యూఎల్ అనేది రన్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ డిడిఎల్, డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ డిఎంఎల్, డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిసిఎల్, డాటా కంట్రోల్ లాంగ్వేజ్. టీసీఎల్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ బేస్ చేసుకొని మనకి ఎస్క్యూఎల్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో డిడిఎల్, డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డాటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ముఖ్యంగా మనకి 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి క్రియేట్, ఇంకొకటి రీనేమ్, ఇంకొకటి ఆల్టర్, నెక్స్ట్ ట్రంకేట్ అండ్ డ్రాప్. సో క్రియేట్ అనేది మనకి డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, టేబుల్స్ ఆర్ వ్యూస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ రీనేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటాబేస్ని క్రియేట్ చేశాక కొన్ని రోజుల తర్వాత దాని పేరు మారవాలి అనుకుంటున్నాం. ఆ టేబుల్ కానీ వ్యూ కానీ పేరు మారవాలన్నప్పుడు మనకి రీనేమ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక ఫీల్డ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆధార్ నెంబర్ అనేది క్రియేట్ చేయకుండా చేసాము ఒక టేబుల్ని. ఆ టేబుల్లో ఇప్పుడు మనకి ఆధార్ నెంబర్ అవసరం పడింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ టేబుల్కి ఆధార్ నెంబర్ అనేది యాడ్ చేయాలన్నప్పుడు మనకి ఆల్టర్ అనే కమాండ్ ద్వారా డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని మనం చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ ట్రంకేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాము, ఆ టేబుల్లోకి ఒక 100 రికార్డ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసాము, స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసాము, ఆ స్టూడెంట్ అనే టేబుల్లోకి 100 రికార్డ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు ట్రంకేట్ అంటే ఏమవుతుందంటే ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, కానీ టేబుల్లో మనం యాడ్ చేసినటువంటి 100 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ టేబుల్లో ఉన్నటువంటి 100 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో దీన్ని ట్రంకేట్ అంటాము. నెక్స్ట్ డ్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాము, టేబుల్లో 100 రికార్డ్స్ యాడ్ చేసాము. ఒకవేళ డ్రాప్ కమాండ్ యూజ్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఆ టేబుల్లో ఉన్న 100 రికార్డ్స్ అన్నీ పోతాయి. సో ఇక్కడ మనకి ట్రంకేట్కి డ్రాప్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రంకేట్ అంటే టేబుల్లో ఉన్న రికార్డ్స్ పోతాయి, టేబుల్ మాత్రం అలానే ఉంటుంది. డ్రాప్ అంటే ఏమవుతుంది, టేబుల్ పోతుంది, టేబుల్లో ఉన్న రికార్డ్స్ కూడా పోతాయి. మొత్తం టేబుల్లో రికార్డ్స్ అండ్ టేబుల్ మొత్తానికే డిలీట్ కావాలి అన్నప్పుడు టేబుల్ పోవాలి, టేబుల్లో రికార్డ్స్ కూడా పోవాలి అన్నప్పుడు డ్రాప్ యూజ్ చేస్తాము. లేదు టేబుల్ ఉండాలి, టేబుల్లో రికార్డ్స్ మాత్రమే డిలీట్ కావాలి అన్నప్పుడు ట్రంకేట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్సర్ట్. నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్ కమాండ్స్లో మనకి ఫస్ట్ వన్ ఇన్సర్ట్ అనే కమాండ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఇక్కడ క్రియేట్ ద్వారా ఒక టేబుల్ని క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన టేబుల్లోకి మనకి డేటాని యాడ్ చేయాలంటే మనకి ఇన్సర్ట్ కమాండ్ ద్వారా డేటాని యాడ్ చేయొచ్చు. సో మనకి ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ మనం ఇన్సర్ట్ కమాండ్ ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఇలా మనం ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరన్నా రికార్డ్స్లో అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసాము, స్టూడెంట్ టేబుల్లో మనకి ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేసాము. 100 మెంబర్స్ 500 మెంబర్స్ ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ డేటా అంతా ఇన్సర్ట్ చేశాక కొన్ని రోజుల తర్వాత ఒక స్టూడెంట్ వచ్చేసి నా ఫోన్ నెంబర్ మారింది అని చెప్పారు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ ఫోన్ నెంబర్ అనేది మనం చేంజ్ చేయాలి. సో అలా ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మనకి ఏ కమాండ్ ద్వారా చేంజ్ చేస్తామంటే అప్డేట్ కమాండ్ ద్వారా మనం చేంజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డిలీట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేసాము, ఆ టేబుల్లోకి రికార్డ్స్ యాడ్ చేశాక కొన్ని రోజుల తర్వాత ఒక స్టూడెంట్ నేను ఈ ఊర్లో ఉండడం లేదు, నేను వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను, షిఫ్ట్ అవుతున్నాను, నాకు టీసీ ఇచ్చేయండి అంటారు. సో అప్పుడు ఆ స్టూడెంట్ యొక్క టీసీ ఇచ్చేసిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మన టేబుల్లో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం డిలీట్ అంటాం. డిలీట్ అంటే ఆ పర్టికులర్ టేబుల్లో ఉన్న ఆ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ 3 కమాండ్స్ గురించి కన్ఫ్యూజ్ కావద్దు. సో డిలీట్, ట్రంకేట్, డ్రాప్. డిలీట్ అంటే మనం ఏదైతే టేబుల్లో ఉందో ఆ టేబుల్లో 1 లేదా 2 లేదా పర్టికులర్ రికార్డ్స్ మాత్రం డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాము డిలీట్. ట్రంకేట్ అంటే ఏంది, టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతాయి. డిలీట్ అంటేనేమో పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే 1 or 2 లేదా 10 ఎన్నో కొన్ని. సో టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ కావు. ట్రంకేట్ అంటే ఏమవుతుంది, టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అవుతాయి.
డ్రాప్ అంటే ఏమవుతుందంటే టేబుల్లో రికార్డ్స్తో పాటు టేబుల్ కూడా డిలీట్ అవుతుంది. ఓకే, సో ఈ 3 కమాండ్స్ గురించి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ సెలెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ ఉంది, టేబుల్లో డేటాని యాడ్ చేశాక ఆ టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలన్నప్పుడు మనకి సెలెక్ట్ కమాండ్ ద్వారా మనం టేబుల్లో డేటాని డిస్ప్లే చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇందులో మళ్ళీ ఈ రెండిట్లో అప్డేట్ను ఆర్డర్ కాడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అప్డేట్ అంటే టేబుల్లో డేటాని చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ మారవాలి, లేకపోతే స్టూడెంట్ యొక్క అడ్రస్ మారవాలి. అలాంటప్పుడు మనకి అప్డేట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్ అంటే ఏంటిది, టేబుల్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయాలి, లేదా టేబుల్లో ఉన్న ఫీచర్ని మాడిఫై చేయాలి, టేబుల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు ఆల్టర్ యూజ్ చేస్తాము. టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయాలన్నప్పుడు అప్డేట్ యూజ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో మనకి మేజర్గా 2 కమాండ్స్ ఉంటాయి, ఒకటి గ్రాంట్ అండ్ ఇంకొకటి రీవోక్. సో ఈ 2 కమాండ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేసాము, ఆ డేటాబేస్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా పర్టికులర్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా మనం సెట్ చేసుకోవాలంటే మనకి గ్రాంట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సో గ్రాంట్ ద్వారా పర్టికులర్ ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్కి మనం మన డేటాబేస్ని యాక్సెస్ చేసే విధంగా పర్మిషన్స్ ఇవ్వడానికి మనకి గ్రాంట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ రీవోక్ అంటే ఏంటంటే ఎవరైతే యూజర్కి మనం పర్మిషన్స్ ఇచ్చామో ఆ ఇచ్చిన పర్మిషన్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి రీవోక్ అనేది యూజ్ చేస్తాము. సో డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఇచ్చే పర్మిషన్స్ కోసం మనం గ్రాంట్ కమాండ్ యూజ్ చేస్తాము. ఆ ఇచ్చిన పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయాలి అన్నప్పుడు రీవోక్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో మనకి రోల్ బ్యాక్, కమిట్ అండ్ సేవ్ పాయింట్ అనే 3 కమాండ్స్ ఉంటాయి. సో రోల్ బ్యాక్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఒక డేటాబేస్లో సమ్ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో డేటాబేస్లో మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత నా పాత డేటానే నాకు కావాలి. సో పాత డేటానే నాకు కావాలి అన్నప్పుడు మనకి రోల్ బ్యాక్ అనే కమాండ్ ద్వారా మనం మన ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ డేటాని తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కమిట్ అంటే ఏంటంటే, మనం ఒక డేటాబేస్లో చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ని మనం పర్మనెంట్గా సేవ్ చేయాలి అన్నప్పుడు కమిట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సేవ్ పాయింట్ ఏంటంటే మనం ఒక డేటాబేస్లో చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నాము, కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాము. సో సేవ్ పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టుకుంటాము. తర్వాత మళ్ళీ చేంజెస్ చేస్తూ ఉంటాము. చేసిన తర్వాత మనం ఆ సేవ్ పాయింట్ వరకు, అప్ టు దట్ సేవ్ పాయింట్ వరకు మనకి కమిట్ చేయాలా లేదా రోల్ బ్యాక్ చేసుకోవాలా అంటే మనకి ఎలా కావాలంటే అలా చేసే విధంగా ఒక పర్టికులర్ పాయింట్ వరకు మనం సేవ్ చేయాలా, రోల్ బ్యాక్ చేయాలా అనేది ఈ సేవ్ పాయింట్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కమాండ్స్ని 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మళ్ళీ. సో ఫస్ట్ క్రియేట్ కమాండ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో క్రియేట్ కమాండ్ అనేది DDL కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, లేదా ట్రిగ్గర్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మనకి క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాము. సో దీని యొక్క సింటాక్స్ చూసినట్లయితే క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనకి కాలమ్ 1 డేటా టైప్ 1, కాలమ్ 2 డేటా టైప్, ఇలా మనకి ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ని ఇక్కడ మనం బ్రాకెట్స్లో రాసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి లాస్ట్కి సెమీకోలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ క్రియేట్ టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి SQLలో. సో ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అనే టేబుల్ని క్రియేట్ చేయనప్పుడు మనకి ఏమేం కాలమ్స్ కావాలి అన్నప్పుడు నాకు సీరియల్ నెంబర్ కావాలి, నేమ్ కావాలి, అడ్రస్ కావాలి, కాంటాక్ట్ కావాలి. ఈ 4 ఫీల్డ్స్ తోటి నేను ఫ్రెండ్స్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సీరియల్ నెంబర్ అన్నప్పుడు సో అక్కడ మనం ఖచ్చితంగా నెంబర్స్ ఇస్తాము. దాని సైజ్ వచ్చేసి మ్యాక్సిమం 4, మన ఇష్టం 4 కావచ్చు, మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నేమ్ అనేది ఏంటిది, టెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన డేటా టైప్ మనకి వచ్చేసి varchar2 SQLలో. సో క్యారెక్టర్ కూడా ఉంటుంది, varchar2 కూడా ఉంటుంది. సో డేటా టైప్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ప్రస్తుతానికైతే
క్యారెక్టర్ సంబంధించిన డేటా టైప్ ఇక్కడ varchar2 అనేది అనుకుందాము. సో 20 సైజ్ ఎంత ఇచ్చాను 20 అంటే అర్థం ఏంటి, మనం నేమ్లో మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ అనే ఇంకో కాలం తీసుకున్నాను. సో అడ్రస్కి వచ్చేసి ఏంటి, అది కూడా varchar2. సో దానికి కూడా మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 20 ఇచ్చాను. నెక్స్ట్ కాంటాక్ట్ అనేది ఏంటి, నెంబర్ అని ఇచ్చాను. నెంబర్కి మ్యాక్సిమం సైజ్ ఎంత ఇచ్చాను 10, ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్లో మనకి 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఈ ఫీల్డ్స్ తోటి మనకు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ ఫీల్డ్స్ తోటి టేబుల్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకి సింటాక్స్ ఉంది కదా, ఈ సింటాక్స్ బేస్ చేసుకొని మనం చేద్దాం. సో క్రియేట్, టేబుల్కి టేబుల్ నేమ్ ఏంటిది, ఫ్రెండ్స్. క్రియేట్ టేబుల్ ఫ్రెండ్స్. సో కాలం వన్ ఏంటి, సీరియల్ నెంబర్. డేటా టైప్ ఏంటి, నెంబర్. మ్యాక్సిమం సైజ్ ఎంత 4. నెక్స్ట్ నేమ్, సో varchar2, మ్యాక్సిమం సైజ్ 20. అడ్రస్ varchar2 20. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ 10. సో ఇలా ఇచ్చేసి మనం ఎస్క్యూఎల్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే టేబుల్ క్రియేటెడ్ అనే మెసేజ్ వస్తుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. మన టేబుల్ పేరు ఏంటిది, ఫ్రెండ్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. అందులో మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, కాంటాక్ట్ ఉంది. సో ఈ విధంగా రాసినట్లయితే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మరి టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి ఇందులో ఏమైనా డేటా ఉందా, ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు మనం ఇందులోకి డేటాని యాడ్ చేయాలి. సో డేటాని యాడ్ చేయాలంటే మనకు వచ్చేసి నెక్స్ట్ డేటాని యాడ్ చేయాలంటే మనకి ఇన్సర్ట్ కమాండ్ యూజ్ అవుతుంది. సో ఇన్సర్ట్ అనేది డిఎంఎల్ కమాండ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్. సో ఇది ఎందుకు అంటే టేబుల్లోకి డేటాని యాడ్ చేయడానికి, ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ద టేబుల్. సో డేటాని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీని యొక్క సింటాక్స్ మనకి 2 waysలో ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలం 1, కాలం 2, కాలం 3. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ పేర్లు రాసేసి వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ మనం వాల్యూ 1 అంటే కాలం 1లోకి ఏం వాల్యూ పంపిస్తాము, కాలం 2లోకి ఏం వాల్యూ పంపిస్తాము అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటాము. సో లాస్ట్కి సెమీకోలన్ ఇస్తాం, బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ ఇస్తాం. ఇదొకటి. లేదంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని చెప్పేసి వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 మనకి ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ వరుసగా ఇచ్చేస్తాము. సో ఈ రకంగా కూడా చేయవచ్చు. సో మరి ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది మనకి టేబుల్లో డిఫరెంట్ 5 కాలమ్స్ ఉన్నాయి, అందులో నేను ఓన్లీ 4 కాలమ్స్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది ఇస్తాను. లేదు టేబుల్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని వరుసగా ఇస్తాను అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ని ఫాలో అవుతాను. సో ఇప్పుడు చూడండి, ఇంతమంది మనం ఫ్రెండ్స్ టేబుల్ క్రియేట్ చేసాం కదా. ఈ టేబుల్లోకి మనం ఒక 5 రికార్డ్స్ని యాడ్ చేద్దాం. సో యాడ్ చేయాలంటే చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటిది, ఫ్రెండ్స్. వాల్యూస్కి వాల్యూస్. సో సీరియల్ నెంబర్ 1, నేమ్ అరుణ్, వరంగల్, సమ్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్. ఒక రికార్డ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రికార్డ్ యాడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ ఫ్రెండ్స్ వాల్యూస్ 2 ప్రవీణ్ అని చెప్పేసి సో అడ్రస్ ఇచ్చాను. సో ఇలా మనకి ఎన్ని కమాండ్స్ ఇచ్చాను, ఇన్సర్ట్ కమాండ్స్ 5 కమాండ్స్ ద్వారా 5 రికార్డ్స్ని యాడ్ చేశాను. సో దట్ మీన్స్ ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అనే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పటివరకు మనం క్రియేట్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, ఇన్సర్ట్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ సెలెక్ట్ కమాండ్. సో ఇప్పుడు మనకి ఇన్సర్ట్ కమాండ్ ద్వారా మనం ఏం చేసాము, 5 రికార్డ్స్ యాడ్ చేసాం కదా. అందులో ఉన్న రికార్డ్స్ అన్నిటిని చూడాలి అన్నప్పుడు మనకు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాము. సో సెలెక్ట్ అనేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ కమాండ్. సో దీనికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్ చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే టేబుల్లో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అన్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు చూడండి మనకి ఎన్ని 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ 5 రికార్డ్స్ కూడా డిస్ప్లే అయిపోయాయి. సీరియల్ నెంబర్, నేమ్, అడ్రస్, కాంటాక్ట్ అన్ని కాలమ్స్ తోటి అన్ని రికార్డ్స్ డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ సింటాక్స్ టు వ్యూ పర్టికులర్ కాలమ్స్ అండ్ ఆల్ రికార్డ్స్. నాకు పర్టికులర్ కాలమ్స్ మాత్రమే అంటే నేమ్స్ రావాలి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్లు మాత్రమే రావాలి. నాకు సీరియల్ నెంబర్ ఉన్న అడ్రస్ అవసరం లేదు, నాకు ఓన్లీ నేమ్స్ డిస్ప్లే కావాలి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే డిస్ప్లే కావాలి అన్నప్పుడు నేను సెకండ్ సింటాక్స్కి వెళ్తాను. సో అలాంటప్పుడు సెలెక్ట్ కాలం 1, కాలం 2, కాలం 3 మనకి ఎన్నైతే కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ రాసుకొని ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నాం అనుకోండి, ఆ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ ఏమన్నాను, సెలెక్ట్ నేమ్ కాంటాక్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అన్నాను. అంటే చూడండి ఇప్పుడు మనకి ఏమైంది, నేమ్స్ కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి.
ఇక్కడ స్టార్ అంటే ఏమైంది, అన్ని కాలమ్స్ వచ్చాయి, కానీ ఇక్కడ నేను ఏం చేశాను, నేమ్ ఉన్ను కాంటాక్ట్ అన్నాను. అన్నప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ నేమ్ కాంటాక్ట్ మాత్రమే వచ్చాయి, సీరియల్ నెంబర్ అండ్ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే కాలేదు. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ సింటాక్స్. నెక్స్ట్ థర్డ్ సింటాక్స్ వస్తే, నాకు ఆ టేబుల్లో అన్ని కాలమ్స్ డిస్ప్లే కావాలి, కానీ పర్టికులర్ రోస్ మాత్రమే డిస్ప్లే కావాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇందులో టేబుల్లో నాకు డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇందులో నాకు ఓన్లీ వరంగల్ వాళ్ళు మాత్రమే కావాలి. వరంగల్ వాళ్ళు మాత్రమే కావాలంటే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి వరంగల్ వాళ్ళే, ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 రికార్డ్స్ మాత్రమే నాకు డిస్ప్లే కావాలి, మిగిలిన రికార్డ్స్ డిస్ప్లే కావాల్సిన అవసరం లేదు. అన్నప్పుడు మనకి ఈ థర్డ్ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేస్తాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ అని చెప్పేసి కండిషన్ ఇస్తాను, వేర్ కండిషన్. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ వేర్ అడ్రస్ ఈక్వల్స్ టు వరంగల్ అన్నాను. అంటే ఏమవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వరకు ఆపేసాం అనుకోండి అన్నీ వస్తాయి, కానీ ఇప్పుడు నాకు ఏం చేశాను, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను, వేర్ అని చెప్పేసి అడ్రస్ ఈక్వల్స్ టు వరంగల్ అన్నాను. కాబట్టి నాకు ఓన్లీ వరంగల్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు, వాళ్ళ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సింటాక్స్ వచ్చేసి, నాకు పర్టికులర్ రికార్డ్స్ కావాలి, అదేవిధంగా పర్టికులర్ కాలమ్స్ మాత్రమే రావాలి. నాకు ఇక్కడ పర్టికులర్ రికార్డ్స్ వచ్చాయి, కానీ అన్ని కాలమ్స్ వచ్చాయి. నాకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ నేమ్స్ రావాలి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్ మాత్రమే రావాలి, అవి కూడా పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే కావాలి. అన్నప్పుడు ఫోర్త్ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేస్తాను, సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ నేమ్ కాంటాక్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ వేర్ అడ్రస్ ఈక్వల్స్ టు వరంగల్ అన్నాను. అంటే నాకు అడ్రస్ వరంగల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్సే వస్తాయి, వాళ్ళ రికార్డ్స్లో కూడా మనకి నేమ్స్ అండ్ కాంటాక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, వాళ్ళ సీరియల్ నెంబర్ అండ్ అడ్రస్ డిస్ప్లే కావటం లేదు. ఓకేనా, సో ఈ విధంగా మనకి సెలెక్ట్ కమాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కమాండ్. అప్డేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, అప్డేట్ అనేది డిఎంఎల్ కమాండ్, ఇది టేబుల్లో డేటాని మాడిఫై చేయడానికి ఉపయోగిస్తాము. సో దీని యొక్క సింటాక్స్, అప్డేట్ టేబుల్ సెట్ కాలమ్ ఈక్వల్స్ టు వాల్యూ 1 వేర్ కండిషన్. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ ఈక్వల్స్ టు వాల్యూ వేర్ కండిషన్. సో చూడండి, ఇక్కడ ఇంతకుముందు సీరియల్ నెంబర్ 3 ఉన్నాడు. సో సీరియల్ నెంబర్ 3కి వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ మారుద్దాం అనుకుంటున్నాను, ఏమని 99999999 అని మారుద్దాం అనుకుంటున్నాను. సో అంతకుముందు వేరే నెంబర్ ఉంది, ఆ నెంబర్ మారిపోయింది. సో ఇంతకుముందు సీరియల్ నెంబర్ 3 కాంటాక్ట్ నెంబర్ ఎంత, 9080706050. ఈ నెంబర్ లేదు, ఇప్పుడు మారింది, కాంటాక్ట్ నెంబర్ మారినప్పుడు ఏం చేయాలి, ఆ నెంబర్ తీసేసి కొత్త నెంబర్ ఏదైతే ఉందో ఆ కొత్త నెంబర్ని సెట్ చేయాలి థర్డ్ ప్లేస్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అప్డేట్ కమాండ్ ద్వారా చేస్తాం. చూడండి, అప్డేట్ ఫ్రెండ్స్ సెట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు 99999999 వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు 3 అన్నాను. అనగానే ఏమవుతుంది, ఇంతకుముందు పాత నెంబర్ పోయి ఎక్కడైతే సీరియల్ నెంబర్ 3 ఉందో సీరియల్ నెంబర్ 3 యొక్క కాంటాక్ట్ దగ్గర పాత నెంబర్ పోయి కొత్త నెంబర్ రిప్లేస్ అవుతుంది. సో ఒకసారి ఇలా చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ మనకి రిజల్ట్లో చూడండి, ఇంతకుముందు నవీన్ యొక్క నెంబర్ ఇంతకుముందు వేరే నెంబర్ ఉండే, ఇప్పుడు ఏమైపోయింది, ఆ నెంబర్ పోయి కాస్త మనం ఏదైతే కొత్తగా యాడ్ చేసామో ఆ నెంబర్ చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం అప్డేట్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్. సో డిలీట్ అనేది డిఎంఎల్ కమాండ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్. సో ఇదేంటంటే మనకు టేబుల్లో పర్టికులర్ రికార్డ్ లేదా రికార్డ్స్ని డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఇప్పుడు చూడండి, నాకు ఇందులో సీరియల్ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో ఆ సీరియల్ నెంబర్ 4 నాకు అవసరం లేదు. ఇంతకుముందు మన 5 రికార్డ్స్లో నుంచి 4th సీరియల్ నెంబర్ అతను నాకు నా రికార్డులో నా టేబుల్లో ఉండాల్సిన అవసరం లేదు, అతను తీసేయాలి. సో తీసేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, డిలీట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, డిలీట్కి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు 4 అన్నాను. వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్స్ టు 4 అంటే ఇప్పుడు 4th సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 4th సీరియల్ నెంబర్ యొక్క రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సో
అలా డిలీట్ అయిపోయాక ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అంటే చూడండి, నాకు సీరియల్ నెంబర్ 1 సంబంధించిన రికార్డ్ డిస్ప్లే అయింది, సీరియల్ నెంబర్ 2కి సంబంధించిన రికార్డ్ డిస్ప్లే అయింది, సీరియల్ నెంబర్ 3కి సంబంధించిన రికార్డ్ డిస్ప్లే అయింది, అదేవిధంగా సీరియల్ నెంబర్ 5కి సంబంధించిన రికార్డ్ డిస్ప్లే అయింది. 4 రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి డిలీట్ కమాండ్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ రీనేమ్. రీనేమ్ అనేది డిడిఎల్, డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ సంబంధించిన కమాండ్. ఇది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి టేబుల్ కానీ వ్యూ కానీ ఉంటే దాని యొక్క నేమ్ని మనం చేంజ్ చేయాలి. ఇంతకుముందు ఉన్న నేమ్ని తీసేసి ఆ ప్లేస్లో మనం న్యూ నేమ్ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సో దీని సింటాక్స్ రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. సో ఎగ్జాంపుల్, ఇంతకుముందు మన టేబుల్ పేరు ఏంటి, ఫ్రెండ్స్ కదా. ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్స్ టేబుల్ని ఇప్పుడు మై గ్యాంగ్ అనే నేమ్ తోటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, రీనేమ్ టేబుల్ ఫ్రెండ్స్ టు మై గ్యాంగ్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మనకి ఆ పాత పేరు ఏదైతే ఉందో ఆ పాత పేరు పోయి మనకి కొత్త పేరుగా మారిపోతుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అన్నాను అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అంటే నాకు టేబుల్ లేదు అని డిస్ప్లే వస్తుంది. కానీ ఇప్పుడు ఏమనాలి, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై గ్యాంగ్ అనాలి. ఎందుకంటే మనం ఏదైతే టేబుల్ ఉందో టేబుల్ నేమ్ మనం చేంజ్ చేసాం ఫ్రెండ్స్ నుంచి మై గ్యాంగ్గా. ఓకే, సో ఈ విధంగా మనకి రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ అంటే ఏంటంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి, మనకి ఆల్టర్ అనేది యూజ్ అవుతుంది. ఆల్టర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక కొత్త కాలమ్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న కాలమ్ని డ్రాప్ చేసుకోవచ్చు, దట్ మీన్స్ డిలీట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కాలంకి రీనేమ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కాలం యొక్క డాటా టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది మన ఫ్రెండ్స్ మై గ్యాంగ్ అనే టేబుల్ ఉంది కదా. మై గ్యాంగ్ టేబుల్లో సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు నాకు కొత్తగా ఫాదర్ నేమ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఆల్టర్ టేబుల్ మై గ్యాంగ్, ఆల్టర్ టేబుల్ మై గ్యాంగ్ అని చెప్పేసి యాడ్ ఫాదర్ నేమ్, దాని యొక్క డేటా టైప్ వచ్చేసి varchar 2 of 20 అన్నాను. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఉన్న టేబుల్కి ఇప్పుడు మన ఫాదర్ నేమ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది, దాని డేటా టైప్ కూడా యాడ్ అవుతుంది. సో మనం ఇట్లా ఆల్టర్ చేసినాక ఒకసారి చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై గ్యాంగ్ అంటే మనకు ఈ మోడల్లో వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనకి ఫాదర్ నేమ్స్ ఉన్నాయా, లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫాదర్ నేమ్స్ కావాలంటే అప్డేట్ క్వెరీ ద్వారా ఫాదర్ నేమ్స్ మొత్తం మళ్ళీ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనకి మై గ్యాంగ్ అనే టేబుల్ ఉంది కదా. మై గ్యాంగ్ అనే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ 5 రికార్డ్స్ని ఎట్ ఏ టైం నేను డిలీట్ చేయాలి అన్నప్పుడు మనకి ట్రంకేట్ అనేది యూజ్ అవుతుంది. సో రిమూవ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ విత్ ఆటో కమిట్ ఆప్షన్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి దీని సింటాక్స్ వచ్చేసి ట్రంకేట్ టేబుల్ నేమ్, ట్రంకేట్ టేబుల్ నేమ్. సో ఎగ్జాంపుల్ ట్రంకేట్ టేబుల్ మై గ్యాంగ్ అన్నాను. సో ట్రంకేట్ టేబుల్ మై గ్యాంగ్, ఇక్కడ సెమికోలన్ ఇవ్వలేదు, సెమికోలన్ పెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ సెమికోలన్ ఉండాలి. ఓకే, ట్రంకేట్ టేబుల్ మై గ్యాంగ్. సో ఇక్కడ చూడండి, ట్రంకేట్ టేబుల్ మై గ్యాంగ్ అంటే టేబుల్లో ఏదైతే రికార్డు ఉందో, డేటా ఉందో ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇవి చూడండి, మనం ట్రంకేట్ చేసిన తర్వాత ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై గ్యాంగ్ అంటే చూడండి టేబుల్ ఉంటుంది, కానీ టేబుల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ డ్రాప్ అనేది కూడా డిడిఎల్ కమాండే. సో ఇక్కడ మనకి ట్రంకేట్ అంటే ఏమైంది, టేబుల్ స్ట్రక్చర్ ఉంది కానీ టేబుల్లో డేటా డిలీట్ అయింది. కానీ అదే డ్రాప్ అంటే సో టేబుల్ కానీ వ్యూ కానీ లేదంటే ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని తీసేయాలి, కంప్లీట్గా తీసేయాలి అన్నప్పుడు డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాము. డ్రాప్ టేబుల్ నేమ్ అన్నాం అనుకోండి, ఆ టేబుల్ మొత్తం వెళ్ళిపోతుంది విత్ స్ట్రక్చర్తో సహా. సో చూడండి, డ్రాప్ టేబుల్ మై గ్యాంగ్ అన్నాం అనుకోండి, సో టేబుల్ మొత్తం మనకు డేటాబేస్లో లేకుండా వెళ్ళిపోయింది, కంప్లీట్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి డ్రాప్ చేసిన తర్వాత ఒకసారి చూసినట్లయితే సో ఇది ట్రంకేట్ కాదు, సో ఇది
ఓకే, డ్రాప్ చేసిన తర్వాత చూసినట్లయితే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై గ్యాంగ్ అన్నప్పుడు సో వెంటనే ఏమొస్తుంది, మనకి టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి డ్రాప్ కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ కమిట్ అంటే ఏంటంటే ఇది TCL, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలియాలి. సో ట్రాన్సాక్షన్ అంటే ఏంటిది అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, ఒక డేటాబేస్ మీద మనం చేసే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్నే మనం ఏమంటాము, ట్రాన్సాక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే ద్వారా మన ఫ్రెండ్కి ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం, మనం డిఫరెంట్ స్టెప్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఏమని, సో ఫస్ట్ మన ఫోన్పే ఓపెన్ చేస్తాము, తర్వాత మనం ఎవరికైతే పంపాలో వాళ్ళ అకౌంట్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఓపెన్ చేస్తాము, తర్వాత ఎంతైతే పంపాలో అంత అమౌంట్ టైప్ చేస్తాము, తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత సెండ్ అంటాము. సెండ్ అన్నాక కొంతసేపటికి మనకి సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. సో ఏవైతే ఇప్పుడు స్టెప్స్ చెప్పానో ఈ స్టెప్స్ అన్నిటిని కలిపి వన్ ట్రాన్సాక్షన్ అంటాము. ఓకేనా, సో ఇప్పుడు మన ఫ్రెండ్ మనం ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో 20,000 ఉన్నాయి, మా ఫ్రెండ్ అకౌంట్కి 5,000 పంపాలనుకుంటున్నాను. సో ఏమవుతుంది, ఫస్ట్ నా అకౌంట్ ఓపెన్ చేశాను, నా అకౌంట్లో 20,000 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మా ఫ్రెండ్ నెంబర్ ఓపెన్ చేశాను, 5,000 టైప్ చేశాను, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత సెండ్ అన్నాను. అనగానే ఏమవుతుంది, నా అకౌంట్లోంచి 5,000 మైనస్ అవుతుంది, మా ఫ్రెండ్ అకౌంట్కి 5,000 యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి అయిపోయిన తర్వాత సక్సెస్ అని పడుతుంది. ఇప్పుడు నా అకౌంట్లో 15,000 ఉంటాయి, మా ఫ్రెండ్ అకౌంట్లో ఇంతకుముందు ఎంత అయితే ఉందో అంతకు ఇంకో 5,000 యాడ్ అయ్యి వస్తుంది. సో ఇదంతా కలిపేమంటాం మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కమిట్ అనే కమాండ్ రన్ అవుతుంది. కమిట్ అంటే ఏమవుతుందంటే ఏవైతే నేను చేంజెస్ చేశానో, దట్ మీన్స్ నా అకౌంట్లో 20,000 నుండి 15,000 అయినాయి కదా, ఏవైతే చేంజెస్ జరిగాయో అవి సేవ్ అయిపోతాయి. ఒకవేళ నెక్స్ట్ రోల్ బ్యాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, నా అకౌంట్లో నుంచి మా ఫ్రెండ్కి 5,000 పంపాలనుకుంటున్నాను. ఏమవుతుంది, నా అకౌంట్ ఓపెన్ అయింది, నా అకౌంట్లో 20,000 ఉన్నాయి, కానీ నా అకౌంట్లోంచి కట్ అయిపోయాయి. కట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్కి యాడ్ కావాలి కదా, మా ఫ్రెండ్కి యాడ్ కాకుండా ప్రాసెసింగ్లో పడింది. అప్పుడప్పుడు ప్రాసెసింగ్లో పడుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అంటే దట్ మీన్స్ నా అకౌంట్లో నుంచి కట్ అయినాయి, కానీ మా ఫ్రెండ్కి యాడ్ కాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే రోల్ బ్యాక్ కమాండ్ని కాల్ చేస్తుంది. రోల్ బ్యాక్ కమాండ్ని కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే నేను చేంజెస్ చేశానో ట్రాన్సాక్షన్లో, ఆ ట్రాన్సాక్షన్లో చేంజెస్ చేసినవి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అవ్వడం అంటే ఏమవుతుంది, నా అకౌంట్ నుంచి -5,000 అయినాయి కదా, ఆ -5,000 మళ్ళీ యాడ్ అవుతాయి. యాడ్ అయితే వాటిలో ఏమవుతుంది, నా ప్రీవియస్లో నా ట్రాన్సాక్షన్ స్టార్ట్ కావడానికి ముందు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మళ్ళీ నాకు చూపిస్తుంది. సో దీనివల్ల నాకు లాస్ అనేది ఉండదు. సో రోల్ బ్యాక్ అంటే ఏంది, ఒక ట్రాన్సాక్షన్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఫెయిల్ అయితే వెంటనే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ కాల్ చేస్తాం. రోల్ బ్యాక్ కాల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ స్టార్ట్ కావడానికి ముందు ఏదైతే డేటా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ డేటా అనేది వస్తుంది అన్నట్టు. సో కమిట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఒక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత కమిట్ అంటాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో 20,000 ఉండే, 20,000 నుంచి -5,000 అయిపోయినాయి, అవి వెళ్ళి మా ఫ్రెండ్ అకౌంట్కి యాడ్ అయిపోయినాయి. సో అప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అన్నట్టే కదా. సో అప్పుడు ఏం చేస్తాము, కమిట్ అంటాం. కమిట్ అంటే ఏమవుతుంది, నా డేటా అనేది ఏవైతే చేంజెస్ సేవ్ అయిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనకి కమిట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ గ్రాంట్ అనేది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ సంబంధించిన కమాండ్. సో ఇదేంటంటే మన డేటాబేస్ మీద ఎవరికైనా ప్రివిలేజెస్ ఇవ్వాలి, సో దట్ మీన్స్ మన డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి ఈ గ్రాంట్ అనేది యూజ్ చేస్తాము. సో దీనికి వచ్చేసి గ్రాంట్ ప్రివిలేజెస్ టైప్ కాలమ్ లిస్ట్ ఆన్ ఆబ్జెక్ట్ టైప్ ఆబ్జెక్ట్ నేమ్ టు యూజర్. సో ఇది ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను XYZ అనే ఒక యూజర్ ఉన్నాడు, ఈ XYZకి మన ఫ్రెండ్స్ టేబుల్ మీద సెలెక్ట్ అప్డేట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, గ్రాంట్ కాలమ్స్ లిస్ట్ ఏంటిది, సెలెక్ట్ అప్డేట్ ఆన్ టేబుల్ నేమ్ ఏంటిది ఫ్రెండ్స్ టు ఎవరికి, XYZకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, XYZ అనే యూజర్కి మన ఫ్రెండ్స్ టేబుల్ మీద అప్డేట్ను సెలెక్ట్ చేసుకునే పర్మిషన్స్ ఇస్తున్నాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ రీవోక్ అంటే ఏంటిది, ఏవైతే పర్మిషన్స్ ఇచ్చానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేది అతను ఇంతమంది నా దగ్గర వర్క్ చేస్తున్నాడు, అతనికి ఇచ్చాను పర్మిషన్, ఇతను ఇప్పుడు బంద్ చేసి వెళ్ళిపోయాక ఇతనికి నేను పర్మిషన్స్ ఇవ్వద్దు కదా. సో ఇతనికి ఇచ్చిన పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, రీవోక్ అని చెప్పేసి ఏవైతే ఆ పర్మిషన్స్ ఇచ్చానో అవన్నీ లిస్ట్ రాసేసి ఆన్ టేబుల్ నేమ్ ఇచ్చేసి ఫ్రమ్ యూజర్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇచ్చిన పర్మిషన్స్ మొత్తం క్యాన్సల్
అవుతాయి. సో గ్రాంట్ అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి గ్రాంట్, యూజర్కి పర్మిషన్స్ ఇవ్వాలంటే గ్రాంట్, ఇచ్చిన పర్మిషన్స్ రిమూవ్ చేయాలంటే రీవర్క్. సో ఈ విధంగా మనకి ఈ DCL కమాండ్స్ ఇవి చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.